మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీ మీద ఏ నమ్మకం అయితే పెట్టుకొని నేరడ గ్రామ ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా నిన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి మన సేవలు కూడా మీ సేవలు కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పౌరుడికి మీ సేవలు అందాలని నేను కోరుకుంటూ ఎన్నికల్లో గెలవాలంటే ఏ కులం అవసరం లేదు, ఏ మతం అవసరం లేదు. మన కులం ఈ ఊళ్ళో ఎక్కువ ఉంటే గెలుస్తామనేది కరెక్ట్ కాదని నేతాజీని గెలిపించిన విధానాన్ని బట్టి మన మండలంలో జరిగిన కొన్ని ఎలక్షన్లు బట్టి ప్రజలు నిరూపించారు. ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా భవిష్యత్తులో ఎన్నికలకు పోవాలి, ప్రజాసేవలో పాల్గొనాలి, ప్రజా నాయకుడు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కులాలకి మతానికి అతీతంగా స్వచ్ఛందంగా సేవ చేసి ప్రజల మన్ననలు పొందిన వాడే లీడర్ అవుతాడు భవిష్యత్తులో. వాళ్ళ తాతగారి గురించి మా ఊర్లో కూడా ఒక గొప్పగా చెబుతుంటారు. ఆ కుటుంబానికి ఉన్న విలువ మనకు కూడా నేరేడ శివరాత్రి వచ్చింది అంటే ఆ గొప్పతనం చాలా మట్టి ప్రజల సహకారంతో ఆ గొప్పతనం తీసుకొచ్చిన కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రిస్క్ అందరూ పడలేరు. ప్రతి శివరాత్రికి ఆటల పోటీలు పెడితే ఎవరైనా ఒకసారి రెండు సార్లు పెట్టినాక మనం ఇది చేయలేమంటారు. కానీ వాళ్ళు అలాంటిది కాదు. ప్రెస్టేజీ తీసుకొని ఎక్కడ ఏమి ఇబ్బంది పడతారో కానీ ప్రతి సంవత్సరం చేసిన దానికంటే విన్నగా గొప్పగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంతటి గొప్ప మెజారిటీ ఇచ్చి నేతాజీని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు, అలాగే మేము కూడా అనుకుంటున్నాం మాకు ఈ ఉపయోగపడ్డ దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఉపయోగపడాలి, ఇంకా గొప్పగా చూడాలి నేతాజీని అనే ఆశ మాలో కూడా ఉంది. ఈరోజు కూడా మొన్న నా ప్రత్యర్థులు ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నేను 100 రూపాయల డబ్బులు కూడా పెట్టలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేతాజీ అన్న మనస్తత్వం ఏంటో నా మనస్తత్వం కూడా అదే. నా గ్రామ ప్రజలు నన్ను 151 కోట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. అందుకోసం నేతాజీ అన్న మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో శక్తి వంచన లేకుండా కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 24వ తారీఖు నేను బట్టి గారిని కలిసిన రోజు నా గొల్లినపాడు నుంచి సీతారాంపురానికి అన్న ఆ ఒక్క హామీ ఇవ్వు అని చెప్పంటే ఆ రోజు అక్కడనే శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేతాజీని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నీలాగా నా ఊరికి నేను ఆ రోజు చెప్పాను, నేను మిమ్మల్ని డబ్బులు పెట్టి నేను కొనలేను, కానీ నా జనానికి ఒక పిరిగడ అన్నం పెట్టి నేను మీ రుణం తీర్చుకుంటాను నా విజయోత్సవ ర్యాలీలో అని చెప్పాను. నేతాజీ అన్నకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, బట్టి గారిని నా ఊరికి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమానికి నువ్వు ఆ డేట్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేతాజీని గతంలోనే చెప్పాను ఈ కబడ్డీ పోటీల సందర్భంగా, నువ్వు ఎప్పటికైనా గ్రామ సర్పంచ్ అవుతావు తమ్ముడు, గ్రామ సమస్యలే పరిష్కార మార్గంగా మనం పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలకు సమస్యలను పరిష్కరించడంలో ఆత్మసంతృప్తితో పాటు ఎప్పుడో ఒకటి తనంతట తానే పదవి ఎదుక్కొని వస్తుంది. కాబట్టి తమ్ముడు, నేరడికే కాదు చింతకాని మండలంలో ప్రతి గ్రామంలోనూ ఏ సందర్భంలోనైనా ఏ వ్యక్తి అయినా హైదరాబాద్ ఫోన్ చేస్తే స్పందించి తన వంతు సాయంగా వెంటనే పరిష్కరించగలిగిన సమర్థవంతమైన నాయకుడు మన నేతాజీ. ఒక జర్నలిస్టుగా నువ్వు నేరడి గ్రామ సర్పంచ్ అయినందుకు మరొక జర్నలిస్ట్ సంఘ అధ్యక్షుడిగా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అదే సమస్యలు తెలిసిన జర్నలిస్టు సర్పంచ్గా అయితే ఆ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ప్రజలకు మీరే తెలుసుకోవాలి. కాబట్టి మీకు మరొకసారి నేతాజీ తమ్ముడికి మా చింతకాని ప్రెస్ క్లబ్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ముందు మరిన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేతాజీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేతాజీ గారు ఎంత చిన్న వయసు అయినప్పటికి కూడా ఎంత వినయ విధేయతలంటే, ఎవరినైనా పెద్దవారిని అండి అంటారు, చిన్నవారిని తమ్ముడు, సోదరా అని, బ్రదర్ అని మంచిగా పిలుస్తాడు.
సెక్రటేరియట్లో కానీ మినిస్టర్స్లో కానీ అధికారుల్లో కానీ ఆయనకి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. ఆయన సుమన్ టీవీలో ఇందాకనే మేడం గారు చెప్పారు, ఈ మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది నిరుపేదలకి మరి వైద్య ఖర్చుల్ని మరి భరించలేనటువంటి వారికి ఎంతోమందికి ఆసరాగా అక్కడ వారు ఆ కొలువు చేసుకుంటూ కూడా ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేయటంలో వాళ్ళు మండలంలో టాప్ అని నేను వారిని అభినందిస్తున్నాను. నేరేడు గ్రామస్తులు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఒక జర్నలిస్టుని ఒక సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఎందుకంటే జర్నలిస్ట్కి సమస్యలు చెప్పే పని ఉండదు కాబట్టి తనే మొత్తం గ్రామంలో సమస్యలన్నీ చూసుకొని మీ గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాడని అతి చిన్న వయసులో ఒక సర్పంచ్గా ఎన్నికైనందుకు నా తరఫున తనకి శుభాభినందనలు. అలాగే అంబిక కూడా ఉంది, తనకి కూడా చిన్న వయసే, తనకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకా వాళ్ళ కుటుంబం గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి భారత కమ్యూనిస్టు పార్టీకి విధేయులుగా కమ్యూనిస్టు పార్టీని ముందుండి నడిపే దాంట్లో వాళ్ళు ఏ రోజు రాజీ పడకుండా ఏముందా ఏమి లేకుండా పేద ప్రజలకు సేవ చేసే దాంట్లో నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఈ రోజున ఈ విజయం సాధించినందుకు వారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి స్వామిగౌడ్ గారి ఊళ్ళో మొట్టమొదట ఎర్ర జెండా ఎగరేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అందరూ కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఆ సేవకు గుర్తింపుగా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు ముందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే తమ్ముడు నేతాజీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు ఈ గ్రామం అభివృద్ధి కావడానికి అట్లే నేతాజీ కూడా బట్టి గారికి అతి సన్నిహితంగా ఉంటాడు. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ అండతోటి రేపు బట్టి గారి అండతోటి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేతాజీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఈ రోజులలో పక్క ఎవరిని పట్టించుకొని సమాజంలో పెరుగుతున్న యువత తన తాత గురించి తన తండ్రి గురించి చెప్పాడంటే చాలా చాలా మనసుకు ఒక ఆహ్లాదాన్ని కలిగించింది. ఒక మంచి కొడుకుగా ఇక్కడ మా శ్రీరాములన్న ఆనందపడాలి. ఇంత ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడి అతనికి 2,50,000 వస్తున్న జీతాన్ని కూడా వదిలేసి ఈ నా గ్రామం, నేను పుట్టిన గ్రామం, నా తాత నా తండ్రి ఇక్కడ రాజకీయంగా పార్టీకి సేవ చేసిన ఈ గ్రామానికి నేను తప్పకుండా సేవ చేయాలనే వచ్చినందుకు తమ్ముడిని ఆశీర్వదిస్తూ రాబో రోజులలో ఈ జిల్లాకి మంచి నాయకుడిగా ఎదగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. నేతాజీ అంటే మీ ఒక్కరికే కాదు, మాకు కూడా సుపరిచితుడే. మేము కలిసి చదువుకున్నాం పందిలేపల్లిలో. చిన్న స్థానం నుంచే కలిసి జరిగినాం. తర్వాత ఆయన నేరేడు రావడం జరిగింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఒక ఛానల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకొని మంచి స్థానాన్ని సంపాదించుకొని ఈ రోజున నేరేడు గ్రామానికి సర్పంచ్ అయ్యారంటే ఒక మామూలు వ్యక్తి. ఇవన్నీ చేయడానికి ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసుకోవాలి, ఎంత ఓపిక ఉండాలో తెలుసుకోవాలి. అలాంటి ఓపికస్తుడు మన నేతాజీ. భవిష్యత్తులో కూడా మంచి రాజకీయవేత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేతాజీని. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది. డబ్బులు పెట్టారు అనేది కాకుండా, డబ్బులు మాత్రమే క్రైటీరియాగా కాకుండా మంచితనానికి ఈసారి ఎక్కువ గ్రామాల్లో మంచి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం. అటువంటి పరిణామం రావాలని కోరుకుంటే వాళ్ళలో మేము కూడా ఒక్కళ్ళం. అలాగే మిత్రులారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. మేము జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది, సైన్స్ ఆర్గనైజేషన్. ఇంకా అనేక కార్యక్రమాలతో పాటు మీ గ్రామాల్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, హత్యలు కూడా వీటి మీద జరుగుతున్నాయి. మమ్మల్ని ఉపయోగించుకోండి. మీ దగ్గర జరిగేటువంటి ఏ రకమైనటువంటి మూఢనమ్మకమైనా కానీ మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఆ గ్రామంలో చైతన్యం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ రకంగా ఉపయోగించుకుంటారని నన్ను ఇక్కడ పిలిచి ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.